Hello, hi, welcome all the competitive warriors and would-be teachers. This is your Kiran Kodumuru. Welcome back to our content biological science school classes. సో ఇప్పటివరకు అయినటువంటి అన్ని క్లాసెస్ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఎవరైనా మిస్ అయినట్లు చూడండి. ఈరోజు సెషన్లో వచ్చేసి మనము నీటి ఆవరణ వ్యవస్థలో నివసించేటువంటి రకరకాల జంతువులేంటి, జీవులేంటి, మొక్కలేంటి, ఎలాంటి అనుకూలనాలని అవి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటాయి. సో వాట్ ఆర్ ద డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడాప్టేషన్స్ ఎగ్జిబిటెడ్ బై ద లివింగ్ థింగ్స్ విచ్ లివ్ ఇన్ ద వాటర్. చూద్దాం ఏంటి అనేది ఒకసారి. మనకు తెలిసిందే నీటి ఆవరణ వ్యవస్థ ఏదైతే ఉందో దీన్ని లావణీయత ఆధారంగా రెండు రకాలుగా విభజిస్తాం. ఒకటి వచ్చేసి మంచి నీటి ఆవరణ వ్యవస్థ, రైట్. రెండోది వచ్చేసి సముద్ర లేదంటే ఉప్పు నీటి ఆవరణ వ్యవస్థ. సో మనకు తెలిసింది మంచినీటి ఆవరణ వ్యవస్థకు ఉదాహరణగా నదులను చెప్పుకుంటాం, లేదంటే కుంటలు ఉంటాయి. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మనకి ఒడిసే చెరువులు. సో ఇలా మనము ఇలాంటి వాటినన్నిటి కూడా మంచినీటి ఆవరణ వ్యవస్థకు ఉదాహరణగా చెప్పుకుంటాం. నెక్స్ట్ ఉప్పు నీటి ఆవరణ లేదంటే సముద్ర ఆవరణ వ్యవస్థకు ఉదాహరణగా మనము సముద్రాలు అండ్ అదేవిధంగా మహాసముద్రాలని చెప్పుకుంటాం, రైట్. మహాసముద్రాలని చెప్పుకుంటూ ఉంటాం. సో ఇలా మనం ఏంటంటే నీటి ఆవరణ వ్యవస్థను రెండు రకాలుగా విభజించడం జరుగుతుంది. మరి ఇక్కడ చూసినట్లయితే ముందుగా మనము సముద్రపు నీటిలో నివసించేటువంటి జీవులు ఏ రకమైనటువంటి అనుకూలనాల్ని ప్రదర్శిస్తాయో చూద్దాం. సాధారణంగా నీటిలో నివసించే జంతువులు, ఎస్పెషల్లీ మనము సముద్రాల్లో నివసించేటువంటి జంతువుల గురించి లేదంటే మొక్కల గురించి మాట్లాడుకుంటాం. సాధారణంగా సముద్రాల్లో చూసినట్లయితే ఫ్లవక జీవులు అనేవి ఉంటాయి, ఫ్లవకాలు. సో ఫ్లవకాలు అంటే ఏంటంటే నీటిపైన తేలియాడేటువంటి జీవులు, అవి మొక్కలు కావచ్చు లేదంటే జంతువులు కావచ్చు. ఈ ఫ్లవకాలను చూసినట్లయితే వీటి యొక్క శరీరంలో నూనె బిందువులను నిల్వ చేసుకుంటాయి. గుర్తుపెట్టుకోవాలి, నూనె బిందువులను నిల్వ చేసుకోవడం ద్వారా అవి నీటిపైన తేలియాడుతూ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. సో మనము వాటర్లో ఒక డ్రాప్ ఆఫ్ ఆయిల్ వేసామనుకోండి, అది ఫ్లోట్ అవుతూ ఉంటుంది, పైన తేలియాడుతూ ఉంటుంది. అదేవిధంగా ఆ చిన్న జీవులు అతి సూక్ష్మంగా ఉంటాయి. ఆ జీవులు ఏం చేస్తాయంటే నూనె బిందువుల్ని లేదంటే గాలిని నిల్వ చేసుకుంటాయి. వాటి యొక్క శరీర కణాల్లో నిల్వ చేసుకున్నప్పుడు ఆటోమేటిక్గా అవి ఏంటంటే నీటి యొక్క ఉపరితలం పైన తేలియాడుతూ ఉంటాయి. ఇంకా చూసినట్లయితే పెద్ద మొక్కలు, గుర్తుపెట్టుకోవాలి, పెద్ద మొక్కలు ఏవైతే ఉన్నాయో ఇవి మృదువైన కాండాన్ని కలిగి ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, మృదువైన కాండాన్ని కలిగి ఉంటాయి. అంతేకాకుండా బలమైన ఆకులని కలిగి ఉంటాయి. బలమైన పొడవైన ఆకులని కలిగి ఉంటాయి. ఇవి పెద్ద మొక్కలు, ఎస్పెషల్లీ సముద్రాల్లో నివసించేటువంటి పెద్ద మొక్కలు ప్రదర్శించేటువంటి అనుకూలనాలు. ఓకే, నెక్స్ట్ ఇంకా చూద్దాము. ఇంకా ఎలాంటి అనుకూలనాలు ఉంటాయని చూసినట్లయితే ఉదాహరణకు తాబేళ్ళు తీసుకున్నాం అనుకోండి. తాబేళ్ళు తీసుకున్నాం అనుకోండి, వీటిలలో తెడ్లు వంటి నిర్మాణాలు ఉంటాయి కాళ్ళకి. సో ఈజీగా ఈదడానికి అనుకూలంగా ఉంటాయి. నెక్స్ట్ మనకు తెలిసిందే చేపలను తీసుకున్నాం అనుకోండి, వీటిలలో ఏముంటాయి, వాజాలు ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అదేవిధంగా మనకి ఈవెన్ తిమింగలాలు తీసుకున్నాం అనుకోండి, ఫ్లిప్పర్స్ వంటి నిర్మాణాలు ఉంటాయి. ఫ్లిప్పర్స్ అంటే మామూలుగా చిన్నగా తెడ్లు ఉంటాయి కదా, వాటిని ఫ్లిప్పర్స్ అంటాం ఇంగ్లీష్లో. తిమింగలం యొక్క పూర్వాంగాలు చర్మంగాలు చూసినట్లయితే ఫ్లిప్పర్ల మాదిరిగా మార్పు చెందేసి ఈత కొట్టడానికి అనుకూలంగా ఉంటాయన్నమాట. సో జనరల్గా ఇలాంటి అనుకూలనాలు శారీరకంగా కలిగి ఉంటాయి, రైట్. ఇంకా చూసినట్లయితే శరీరపరంగా కొన్ని జీవులు లైక్ తిమింగల కావచ్చు, ఇవి బ్లబ్బర్ పొరని కలిగి ఉంటాయి. బ్లబ్బర్ పొర. సో బ్లబ్బర్ పొర అంటే ఏం చేస్తున్నట్లయితే మనకి క్రొవ్వుతో ఉన్నటువంటి పొర. సో చర్మం కింద క్రొవ్వు చేత ఏర్పడుతూ ఉంటుంది. ఇలాంటి పొరను ఏమంటామంటే బ్లబ్బర్ పొరగా చెప్పుకుంటాం. మరి బ్లబ్బర్ పొర ఏం చేస్తుందని చూసినట్లయితే శరీరం నుండి ఉష్ణోగ్రతను బయటికి పోనివ్వకుండా కాపాడుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోవాలి, ఎందుకు శరీరం నుండి ఉష్ణోగ్రతను బయటికి పోకుండా ఉండాలంటే సముద్రంలో మనము అడుక్కు వెళ్ళే కొద్దీ పీడనం పెరుగుతుంది, కాంతి లభ్యత తగ్గిపోతూ ఉంటుంది, అదేవిధంగా ఉష్ణోగ్రత కూడా బాగా తగ్గిపోతూ ఉంటుంది. సో ఉష్ణోగ్రత తగ్గిపోయినప్పుడు ఏంటంటే జీవులు వాటి యొక్క శరీర ఉష్ణోగ్రత ఖచ్చితంగా కాపాడుకోవాలి, లేదంటే ఆ జీవి అనేది చనిపోతూ ఉంటుంది. సో కాబట్టి
శరీరం యొక్క చర్మం క్రింది భాగం బ్లబ్బర్ పొర ఉంటుంది. అంతేకాకుండా ఇక మనకి ఏఎఫ్పీలు ఉంటాయి. ఏఎఫ్పీ అంటే యాంటీ ఫ్రీజింగ్ ప్రోటీన్, యాంటీ ఫ్రీజింగ్ ప్రోటీన్ అంటాం. వాటి యొక్క చర్మంలో చూసినట్లయితే యాంటీ ఫ్రీజింగ్ ప్రోటీన్స్ని నిల్వ చేసుకుంటాయి. సో మరి ఉష్ణోగ్రత తగ్గినప్పుడు ఆటోమేటిక్గా వాటి యొక్క శరీరంలో ఉండేటువంటి రక్తం ఏదైతుందో గడ్డ కట్టడానికి ఛాన్స్ ఉంటుంది, అలా జీవులు చనిపోతూ ఉంటాయి. సో అలా చనిపోకుండా ఉండాలంటే వాటి యొక్క రక్తంలో యాంటీ ఫ్రీజింగ్, ఫ్రీజింగ్ అంటే గడ్డగడం, యాంటీ అంటే ఆపోజిట్, అంటే గడ్డ కట్టకుండా చేసేటువంటి ఫ్రీజింగ్, యాంటీ ఫ్రీజింగ్ ప్రోటీన్స్ అనే వాటి రక్తంలో ఉండి అవి రక్తం గడ్డ కట్టకుండా వాటి నుండి కాపాడుకుంటూ ఉంటాయి. రైట్. సో మరి ఇంకా ఏంటి అనుకూలాలను చూసినట్లయితే మనకి చూడండి, ఇక్కడ మనకి పీడనాన్ని తట్టుకోవడానికి, సో మనము సముద్రంలో అడుగు వెళ్ళే కొద్దీ పీడనం అనేది అత్యధికంగా ఉంటుంది. ఎంత ఉంటుందంటే ఎవ్రీ 10 మీటర్స్కి, గుర్తుపెట్టుకోవాలి ఇది ఇంపార్టెంట్, ఎవ్రీ 10 మీటర్స్కి ఎంత పీడనం పెరుగుతుందని చూసినట్లయితే 1 అట్మాస్ఫియర్ పీడనం పెరుగుతుంది. 1 అట్మాస్ఫియర్ పీడనం అని పెరుగుతుంది. 1 అట్మాస్ఫియర్ అంటే ఏంటంటే 10⁵ న్యూటన్స్ పర్ మీటర్ స్క్వేర్. సో ఇది వచ్చేసి మనకి ఏంటంటే పీడనం ఎంత పెరుగుతుంది అనేది. పీడనం 10 మీటర్స్ వెళ్ళే కొద్దీ ఒక 10 మీటర్స్ డెప్త్ వెళ్ళామనుకోండి 1 అట్మాస్ఫియర్ పీడనం అనేది కలుగుతుంది. సో ఇలా లోపలికి వెళ్ళే కొద్దీ ఏమవుతుందంటే పీడనం విపరీతంగా పెరిగిపోతుంది. ఇప్పుడు మన శరీరం పైన కొంత పీడనాన్ని ప్రయోగించామనుకోండి ఏమవుతుంది, కొంత ఒత్తిడి గురవుతుంది. అలా సముద్రంలో కొన్ని వేల మీటర్లు లోపలికి పోయే కొద్దీ ఏమంటే పీడనం విపరీతంగా పెరుగుతుంది. లోపల బోన్స్ ఉన్నాయనుకోండి, బోన్ కూడా పగిలిపోతుంటుంది, అంత పీడనం ఉంటుంది. సో ఈ పీడనాన్ని తట్టుకోవడానికి ఏంటంటే అడుగున నివసించే, సముద్రం అడుగున నివసించే జీవుల్లో అస్థిపంజరం ఉండదు. గుర్తుపెట్టుకోండి, అస్థిపంజరం ఉండదు అడుగున నివసించేటువంటి జీవుల్లో. సముద్రం యొక్క అడుగున నివసించే జీవుల్లో అస్థిపంజరం, ఎందుకంటే పీడనాన్ని తట్టుకోవడానికి కోసము ఆ యొక్క శరీరంలో అలాంటి అనుకూలన అనేవి ఏర్పడ్డాయి. సో ఇంకా కొన్ని జీవులు చూసినట్లయితే సహజీవనం కూడా చేస్తాయి. సహజీవనం ఏమేమి కలిసి సహజీవనం చేస్తాయని మన బుక్లో ఇచ్చింది వచ్చేసి సీ అనిమోన్స్ విత్ క్లాన్ ఫిష్ అని ఉంటుంది. క్లాన్ ఫిష్ కలిసి ఏంటంటే మనకి ఈ యొక్క సహజీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయన్నమాట. సో క్లాన్ ఫిష్ ఏం చేస్తుందంటే సీ అనిమోన్ వేరేవి సీ అనిమోన్ పైన అటాక్ చేయకుండా ఇది కలర్ఫుల్గా ఉంటుంది క్లౌన్ ఫిష్ అనేది. సో ఫలితంగా సీ అనిమోన్ రక్షించబడుతుంది, దీనికి కావాల్సిన ఆహారం కూడా దానికి. సో ఇలా మనకి ఏంటంటే సింబయాసిస్ కూడా కనపడుతూ ఉంటుంది. రైట్. సో ఇంకా చూసినట్లయితే మనకి ఏంటంటే ఉడిసే కొన్ని జీవులు ఏంటంటే కరెంటును కూడా ఉత్పత్తి చేస్తాయి. మరి ఏ జీవులను చూసినట్లయితే ఈల్ ఫిష్ ఉంటుంది. ఈల్ ఫిష్ అనేది మనకి విద్యుత్ని కూడా ఉత్పత్తి చేస్తుంది. ఇది శత్రువుల బారి నుంచి రక్షించుకోవడానికి విద్యుత్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది సాధారణంగా 600 వోల్ట్స్ ఉంటుంది. 600 వోల్ట్స్ విద్యుత్ అనేది ఈల్ ఫిష్ శరీరం నుండి వచ్చేస్తుంది. ఎప్పుడైతే శత్రువులు పట్టుకోవడానికి వస్తాయో వెంటనే ఆ యొక్క విద్యుత్ ఘాతాన్ని క్రియేట్ చేస్తుంటే ఫలితంగా అక్కడ నుండి ఏంటంటే ఇది పారిపోతూ ఉంటుంది. అంతేకాకుండా ఇంకా కొన్ని మనకి ఇంటర్మీడియట్లో వస్తుంది ఏంటి, స్క్విడ్స్ ఏం చేస్తాయంటే వాటిలో ఇంక్ గ్లాండ్స్ ఉంటాయి. ఎప్పుడైతే శత్రువులు దానిపైన అటాక్ చేస్తుంటే ఇంకుని మొత్తం స్ప్రెడ్ చేసి అక్కడ మొత్తం బ్లర్ చేసేస్తుంటాయి. సో అవి ఇలా సెర్చ్ చేసే సమయంలో అక్కడ నుండి ఎస్కేప్ అవుతుంది. ఇలా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ అడాప్టేషన్స్ మనకి సముద్ర జీవుల్లో కనపడుతూ ఉంటాయి. రైట్. సో ఇంకా ఏం అడాప్టేషన్స్ అని చూసినట్లయితే సముద్రపు జీవుల్లో చూసినట్లయితే వేటి ఆధారంగా ఇవి ఎక్కువగా అనుకూలాన్ని పొందాయంటే చాలా కారణాలు ఉంటాయి. ఓకే, లభించేటువంటి కాంతి ఆధారంగా కావచ్చు, అక్కడ ఉండేటువంటి పీడనం ఆధారంగా కావచ్చు, లేదంటే అక్కడ ఉండేటువంటి ఉష్ణోగ్రత కావచ్చు, లేదంటే అక్కడ ఉండేటువంటి లవణీయత ఆధారంగానైనా కావచ్చు. సో లవణీయత, ఈ యొక్క 4 అంశాలని బేస్ చేసుకొని వాటి యొక్క జీవుల్లో మనకి ఏంటంటే అనుకూలన అనేవి ఉంటూ ఉంటాయి. సో ఉదాహరణకు కాంతి బాగా ఉందనుకోండి ఆ యొక్క సముద్రంలో, అక్కడ ఏంటంటే శత్రువుల బెడద ఎక్కువగా ఉండడానికి ఛాన్స్ ఉంటుంది, ఎందుకంటే ఈజీగా కనబడుతూ ఉంటాయి. సో కళ్ళు బాగా అభివృద్ధి చెంది ఉంటాయి, వెరీ షార్ప్గా ఉంటాయి, చాలా కలర్ఫుల్గా ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఒక జీవి కాంతికి ఎక్స్పోజింగ్ ఏంటంటే ఆ యొక్క జీవి అనేది వెరీ కలర్ఫుల్గా ఉంటుంది. రైట్. సో ఇలా మనకి కాంతి తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఆ జీవుల్లో మనకి శరీరం అనేది చాలా డల్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఇంకా బయోల్యూమినిసెన్స్ ప్రదర్శిస్తూ ఉంటాయి. నెక్స్ట్ కోమోఫేజ్, మనకు తెలిసిందే కోమోఫేజ్ని కూడా ప్రదర్శిస్తూ ఉంటాయి. ఇలాంటి రకరకాల
అనుకూలనాలు ప్రదర్శించాయి. నెక్స్ట్ పీడనాన్ని బేస్ చేసుకొని అంటే మనకి అధికంగా పీడనం ఉన్నప్పుడు గుర్తుపెట్టుకోండి వాటి యొక్క శరీరంలో అస్థిపంజరం అనేది లోపించి ఉంటుంది. సో ఇది ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ అడాప్టేషన్స్. ఓకే, నెక్స్ట్ ఉష్ణోగ్రత ఆధారంగా ఇంతకుముందు చెప్పాను బ్లబ్బర్ పొర అని చెప్పాను. సో బ్లబ్బర్ పొర ఆధారంగా మనకి ఏంటంటే శరీర ఉష్ణోగ్రతను కోల్పోకుండా కాపాడుకుంటాం. చూడండి ఒక్కొక్క దాన్ని డిపెండ్ అయ్యేసి మనకి ఏంటంటే రకరకాల అడాప్టేషన్స్ అనేవి కనపడుతుంది. సో లవణీయత అంటే అధికంగా లవణీయత ఉంటుంది సముద్రాల్లో. సో అధికంగా లవణీయత ఉన్నప్పుడు ఏమవుతుంది మనకి శరీరం నుండి నీరు బయటికి పోతుంది. సో కాబట్టి యొక్క జీవి అనేది కుంచుకొని చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా శరీరం నుండి నీరు అధికంగా బయటికి పోకుండా ఉండడానికి ఏంటంటే మనకి మూత్రపిండాలను క్షీణించిపోయి ఉంటాయి. మూత్రపిండాలు ఎక్కువ ఉంటే ఎక్కువ మూత్ర విసర్జన, ఎక్కువ నీరు బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. సో అలా కాకుండా ఇంకా ముప్పల్లో కొన్ని రకాల కణాలు ఉంటాయి. క్లోరైడ్ కణాలని మనకి ఇంటర్మీడియట్ డిగ్రీలో వస్తుంది. ఆ క్లోరైడ్ కణాలు ఏం చేస్తాయంటే ఈ యొక్క ఎక్సెస్ ఏవైతే మనకి లవణాలు శరీరంలోకి ప్రవేశిస్తాయో ఆ లవణాలని వెంటనే బయటికి పంపించేస్తూ ఉంటాయన్నమాట. సో ఇలా రకరకాల అడాప్టేషన్స్ అనేవి మనకి ఈ యొక్క సముద్ర జీవుల్లో పరిశీలించడానికి ఛాన్స్ ఉంటూ ఉంటుంది. సో ఇంకొకటి చూడండి, ఇంకో బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే వీటిలో స్విమ్ బ్లాడర్ అని ఉంటుంది. స్విమ్ బ్లాడర్ లేదంటే గాలి తిత్తి అని ఉంటుంది. గాలి తిత్తి అని ఉంటుంది. సో ఈ గాలి తిత్తి దేని నుంచి ఏర్పడుతుందని చూసినట్లయితే జీర్ణమండలం నుండి ఏర్పడుతుంది. గుర్తుపెట్టుకోండి జీర్ణమండలం. సో జీర్ణమండలం అంటే ఏంటంటే నోటి నుండి పాయు వరకు ఉండేటువంటి ఒక సన్నని పైపు వంటి నిర్మాణం జీర్ణమండలంగా చెప్పుకుంటాం. దానికి అసోసియేటెడ్ గ్లాండ్స్ ఏమైనా వాటిని కూడా జీర్ణమండలం కింద. దీని నుండి ఒక పౌచ్ లాంటిది ఏర్పడి దానిలో ఎప్పుడు కూడా గాలి నిలువ ఉంటుంది. ఈ గాలి నిలువ ఉన్నటువంటి ఈ తిత్తిని ఏమంటామంటే స్విమ్ బ్లాడర్గా చెప్పుకుంటూ ఉంటాం. రైట్. సో ఇక స్విమ్ బ్లాడర్ ఉండడం వల్ల లాభం ఏంటి అని చూసినట్లయితే అది తేలికగా ఈదటానికి అదేవిధంగా తేలటానికి, నెక్స్ట్ అదేవిధంగా ఏదైనా ఒక లెవెల్లో అలాగే ఉండిపోవడానికి మనకి ఏంటంటే ఈ యొక్క ఏదైతే స్విమ్ బ్లాడర్ ఉందో అది బాగా ఉపయోగపడుతూ ఉంటుంది. సో ఇక్కడ మనకి సీల్స్ ఎలా స్విమ్ చేస్తాయో ఒకసారి మనకి వివరంగా ఇవ్వడం జరిగింది. సీల్స్ అనేవి జనరల్గా ఏంటంటే అవి ఊపిరితిత్తులు ఉంటాయి. ఊపిరితిత్తుల నుండి బయటకు వచ్చినప్పుడు ఫుల్గా గాలి తీసుకొని ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ని ఎక్కడికి పంపుకుంటాయంటే కండరాల్లోకి పంపించేసుకుంటాయి. చూడండి జనరల్గా అయితే అంటే మన ఊపిరితిత్తుల్లో గాలి పీల్చుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలతోటి మన యొక్క కణాలకు ఆక్సిజన్ అంతూ ఉంటుంది. సో ఇలా సీల్స్ చూడండి చాలా లోపలికి డైవ్ చేయగలవు అవి. సో నీటిలో చాలా లోపలికి వెళ్ళగలవు. దాదాపుగా 1 కిలోమీటర్ వరకు లోపలికి వెళ్ళగలవు. సో మరి అప్పటి వరకు దీని శరీరానికి కావాల్సిన ఆక్సిజన్ అందాలి. అందుకని ఆ యొక్క సీల్స్ లోపలికి డైవ్ చేసే కంటే ముందు ఏం చేస్తాయంటే ఊపిరితిత్తులో ఫుల్గా గాలి పీల్చుకొని వాటి కండరాల్లోకి పంపించేసి ఇంకా ఊపిరితిత్తులు ఇలా ముడుచుకొని చేస్తాయి, మొత్తం ముడిచేస్తూ ఉంటాయి. సో అలా ముడుచుకున్నప్పుడు ఏంటంటే శరీరం యొక్క బరువు పెరుగుతుంది. ఎలా పెరుగుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న అబ్బాయి పైన వీపు వెనుక ఒకటి పెద్ద ఒడిసే ఒక క్యాన్ కట్టుకున్నాడు స్విమ్ చేయడానికి. సో దుంకాడు అనుకోండి లోపలికి వెళ్తాడా? లోపలికి వెళ్ళలేడు. ఎందుకంటే అక్కడ గాలి ఉన్న తనతో పాటుగా లోపలికి వెళ్ళలేడు. సో అది తీసేసామనుకోండి ఈజీగా మునడానికి ఛాన్స్ ఉండదు. రైట్. సో అదేవిధంగా సీల్స్లో ఊపిరితిత్తులో కూడా గాలిని వదిలిపెట్టేస్తాయి. ఫస్ట్ ఊపిరితిత్తులు మొత్తం కుంచుకుపోయినప్పుడు అది ఈజీగా డైవ్ చేయగలుగుతుంది అది. సో లోపలికి ఎంత లోపలికి వెళ్ళాలో అంత లోపలికి వెళ్తుంది. సో లోపలికి వెళ్ళేటప్పుడు చూడండి అది స్విమ్ చేయదు, గ్లైడింగ్ చేస్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళేటప్పుడు ఈ సీల్స్ అనేవి గ్లైడింగ్ చేస్తాయి. గ్లైడింగ్ అంటే ఏంటంటే వాటి యొక్క శరీరాన్ని ఇలా మెలుకలుగా తిప్పుతూ ఉంటాయన్నమాట. సో అలా చేయడానికి గ్లైడింగ్ అన్నాం. సో లోపలికి దీనికి గ్లైడింగ్ చేస్తూ లోపలికి ఇలా వెళ్ళిపోతూ ఉంటుంది. ఎంత డెప్త్ కావాలో అంత డెప్త్కి వెళ్తుంది. ఇక్కడ ఇంకో పాయింట్ అబ్జర్వ్ చేయాలంటే గ్లైడింగ్ చేసేటప్పుడు ఎక్కువ శక్తిని వినియోగించబడదు. గ్లైడింగ్కి స్విమ్మింగ్కి తేడా ఏంటంటే గ్లైడింగ్లో మనకి ఎక్కువ శక్తి వినియోగించబడదు. సో అదే స్విమ్ చేయాలంటే ఎక్కువ శక్తి కావాల్సి వస్తూ ఉంటుంది. ఇక్కడ ఎంత బ్యూటిఫుల్ మెకానిజం అంటే గ్లైడ్ చేస్తూ లోపలికి వెళ్తూ ఉంటుంది. లోపలికి వెళ్ళి ఇంకా దానికి ఏమేమి కావాలో మొత్తం పనులను చేసుకున్న తర్వాత నిశ్వాస అంటే ఇక్కడ దాని యొక్క కండరాల్లో చూడండి ఈ యొక్క సీల్స్ యొక్క కండరాలలో అధిక ఆక్సిజన్ నిల్వ చేయబడుతుంది. సో అందుకనే ఫస్ట్ దుంకేటప్పుడు అదేంటి ఊపిరితిత్తులను కుంచుకున్నప్పుడు ఆక్సిజన్ అంతా ఎక్కడ పోయింది కండరాల్లో నిల్వ ఉంటుంది. సో కండరాల్లో ఇక్కడ మనకి ఏంటంటే మయోగ్లోబిన్ ఉంటుంది. అత్యధికంగా మయోగ్లోబిన్ ఉండడం వల్ల ఎక్కువ ఆక్సిజన్ పట్టి ఉంచుతుంది కండరాల్లో. సో అలా ఎక్కువ ఆక్సిజన్ పట్టి ఉంచినప్పుడు అంటే గ్లైడ్ చేసి లోపలికి వెళ్ళిన తర్వాత
మళ్ళీ అక్కడ శ్వాసక్రియ జరుపుకుంటాయి అన్ని కణాలు. జరుపుకున్న తర్వాత ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ విడుదలవుతుంది. కార్బన్ డైఆక్సైడ్ ఎక్కడ రావాలి, ఊపిరితిత్తుల్లోకి వచ్చి నిల్వ ఉంటుంది. అంటే లోపలికి పోయి ఇలా అయిన తర్వాత ఏమవుతుందంటే ఊపిరితిత్తుల్లో కార్బన్ డైఆక్సైడ్ అంటే ఊపిరితిత్తులు ఉబ్బుతాయి. ఉబ్బినప్పుడు ఇది ఈజీగా పైకి రావడానికి ఛాన్స్ ఉంటుంది, రైట్. సో ఈజీగా అలా పైకి వచ్చేస్తూ ఉంటుంది. మరి అప్పటి వరకు ఏం చేస్తుందని చూసినట్టయితే కండరాలలో మయోగ్లోబిన్తో నిల్వ ఉన్నటువంటి ఆక్సిజన్ని వినియోగించుకుంటుంది. సో ఎప్పుడు ఎక్కువగా దీన్ని వినియోగించుకుంటుంటే పైకి వచ్చేటప్పుడు వినియోగించుకుంటుంది. సో పైకి వచ్చేటప్పుడు అంటే యాక్టివ్ ప్రాసెస్. సో స్విమ్ చేయాలి. సో దుంకేటప్పుడేమో గ్లైడింగ్, ఎక్కువ శక్తి అవసరం లేదు. పైకి రావాలంటే మాత్రం ఖచ్చితంగా ఎక్కువ శక్తి కావాలి, ఎందుకంటే స్విమ్ చేస్తూ పైకి రావాలి. సో ఇలా స్విమ్ చేస్తూ పైకి రావడానికి ఈజీగా 2 ప్రాసెస్లు ఏంటంటే మనకి దాని యొక్క ఊపిరితిత్తుల్లో కార్బన్ డైఆక్సైడ్ చేయడంతో దాని యొక్క బాడీ తేలిగ్గా పైకి వస్తుంది. సెకండ్ థింగ్ ఏంటంటే ఈ మయోగ్లోబిన్తో ఉన్నటువంటి బంధించబడి ఉన్నటువంటి ఆక్సిజన్ని వినియోగించుకొని శక్తిని పొంది స్విమ్ చేసి పైకి వస్తూ ఉంటుంది. ఇంత బ్యూటిఫుల్ మెకానిజం అనేది మనకి సీల్స్లో జరుగుతూ ఉంటుంది. సో ఆల్రెడీ మనకు స్విమ్ బ్లాడర్ చెప్పాం కదా. స్విమ్ బ్లాడర్ ఏంటంటే ఈ యొక్క జీర్ణ మండలంతో ఏర్పడి అదొక చిన్న బెలూన్ లాగా ఉంటుంది. లోపల మనం జనరల్గా ఫిషెస్ కట్ చేసినప్పుడు కనపడుతూ ఉంటుంది. సో మనకి సముద్రంలో ఉండేటువంటి స్విమ్ బ్లాడర్ ఏంటంటే సముద్రంలో అడుక్కు వెళ్ళ కొద్ది ఏంటంటే అత్యధికంగా పీడనం ఉంటుంది. సో ఈ పీడనానికి ఆపోజిట్గా ఈ యొక్క స్విమ్ బ్లాడర్ కూడా పీడనాన్ని కలగజేస్తుంటుంది. కాబట్టి అక్కడ ఒక సమతా స్థితి అనేది ఉంటుంది. సో ఎప్పుడైతే సముద్ర చేపల్ని బయటికి తీసుకొచ్చామనుకోండి, పైకి వచ్చే కొద్దీ ఏమవుతుంది, పీడనం తగ్గిపోతుంది. అంటే అక్కడ స్విమ్ బ్లాడర్ పీడనం కలగజేస్తుంది, బయట నుంచి పీడనం తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ స్విమ్ బ్లాడర్ నోటి నుండి బయటకు వస్తూ ఉంటుంది. సో సముద్ర చేపల్ని బయటకు తీసుకొచ్చినప్పుడు ఈ యొక్క ఏదైతే గాలి తిత్తి లేదంటే ఈత కొట్టేటువంటికి ఉపయోగపడేటువంటి తిత్తి ఏదైతే ఉందో నోటి నుండి బయటికి వస్తుంటుంది. పాయింట్ గుర్తుపెట్టుకోవాలి, ఓకే రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే కాంతిని ఆధారంగా చేసుకొని కాంతి లభ్యతని ఆధారంగా చేసుకొని సముద్రంలో ఉండేటువంటి మొత్తం ప్రాంతాన్నంతా 3 జోన్స్గా విభజించడం జరిగింది, 3 మండలాలుగా విభజించడం జరిగింది. అవేంటో చూద్దాం. ఇక్కడ కాంతి లభ్యత ఆధారంగా సముద్రంలోని నీటి లోపల డెప్త్ని ఏంటంటే 3 మండలాలుగా విభజించడం జరిగింది. ఒకటి వచ్చేసి ఏంటంటే మనకి యూఫోటిక్ జోన్ అంటాం, యూఫోటిక్ మండలం. సో ఫోటిక్ అంటే కాంతి, ఫోటో అని ఎక్కడ వచ్చిన కాంతి గుర్తుపెట్టుకోం, ఫోటోసింథసిస్ అంటాం, రైట్. సో ఇక్కడ మనకి ఏంటంటే యూఫోటిక్, యూ అంటే ఎక్కువగా మంచిగా లభించడం, అంటే కాంతి అనేది బాగా లభిస్తుంటుంది ఈ మండలంలో, రైట్. సో ఇక్కడ ఉష్ణోగ్రత చూసినట్లయితే 30 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఎంత డెప్త్ వరకు అంటే 0 to 200 మీటర్స్ డెప్త్ వరకు దీన్ని యూఫోటిక్ మండలంగా చెప్పుకుంటాం. మరి యూఫోటిక్ మండలంలో ఎలాంటి జీవులు ఉంటాయనేది కంపల్సరీ గుర్తుపెట్టుకోండి. లాస్ట్ డిఎస్సిలో అంతకుముందు డిఎస్సిలో దీంట్లో నుండి ఒక క్వశ్చన్ అడగడం జరిగింది. సో ఎబిస్సల్ మండలంలో ఉండేటువంటి జీవులు లేదంటే ఆ జీవులు ఇచ్చేసి ఏ మండలంలో ఉంటాయని అడగడం జరిగింది, కాబట్టి ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనకి దీంట్లో మనకి ఇక్కడ యూఫోటిక్ మండలంలో వచ్చేసి మనకి ఏమేమి జీవులు నివసిస్తాయని చూసినట్లయితే ఇక్కడ మనకి డాల్ఫిన్స్ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. డాల్ఫిన్స్ ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే ఈజీగా యూఫోటిక్ మండలం అంటే పైన ఉంటుంది కదా, రైట్. 200 డెప్త్ వరకు మనకి ఎప్పుడైతే నేషనల్ జియోగ్రఫీ కానివ్వండి లేదంటే యానిమల్ ప్లానెట్ చూసేటప్పుడు చూడండి, అక్కడ పోయేటప్పుడు వాళ్ళు పడవలో వెళ్ళేటప్పుడు డాల్ఫిన్స్ ఎగురుతుంటాయి, అంటే పైన ఉన్నట్టుగా గుర్తుపెట్టుకోండి, రైట్. డాల్ఫిన్స్ ఒకటి, ఫ్లవకాలు, వృక్ష ఫ్లవకాలు కానివ్వండి, జంతు ఫ్లవకాలు కానివ్వండి. నెక్స్ట్ అదేవిధంగా ఫైసీలియన్ స్పెషల్గా మెన్షన్ చేశాడు, గుర్తుపెట్టుకోండి. ఫైసీలియా పోర్చుగీస్ మ్యాన్ ఆఫ్ వార్ అంటాం దీన్ని, ఫైసీలియా ఇంటర్మీడియట్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇంకా చూసినట్లయితే పచ్చ తాబేళ్ళు. నెక్స్ట్ సీ అనిమోన్స్ కానివ్వండి. ఇంకా చూసినట్లయితే మనకి ఎగిరే చేపలు ఉంటాయి, ఎగ్జోసీటస్ అంటాం దీన్ని ఒక సైంటిఫిక్ ఎగ్జామ్. సో ఇవి వచ్చేసి మనకి ఏంటంటే యూఫోటిక్ మండలం. సో ఇక్కడ చూడండి కాంతి అనేది బాగా ఉంటుంది కాబట్టి కిరణజన్య సంయోక్రియ బాగా జరిగేస్తుంది, ఎక్కువ మొక్కలు ఉంటాయి. సో ఆల్మోస్ట్ మనకి సముద్ర జీవుల్లో 80% ఆఫ్ ది సముద్ర జీవులు ఏవైతేనో అన్నీ కూడా యూఫోటిక్ మండలంలోనే ఉంటాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ నివసించేటువంటి అన్నీ కూడా చాలా కాంతి ఎక్కువగా ఉండడం వల్ల చాలా రంగులతో కూడి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, చాలా రంగులతో కూడి ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఉండేటువంటి యాక్టివ్గా ఉంటాయి, ఆకర్షణీయమైన రంగులతో ఉంటాయి, గుర్తుపెట్టుకోవాలి. ఇవి వచ్చేసి మనకి ఏంటంటే యూఫోటిక్ మండలం. సో కిరణజన్య సంయోక్రియ బాగా జరిగేటువంటి మండలం ఇదే, రైట్.
నెక్స్ట్ వచ్చేసి మనకి బెథియల్ జోన్, బెథియల్ మండలం అంటాం. బెథియల్ మండలం అంటాం. సో ఈ బెథియల్ మండలం వచ్చేసి దీన్ని మసక కాంతి గల ప్రాంతం అంటాం. ఇదేమో కాంతివంతమైనటువంటి మండలం, ఇది మసక కాంతి గలటువంటి ప్రాంతం, గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ టెంపరేచర్ వచ్చేసి ఎంత ఉంటుందని చూసినట్టయితే 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉంటుంది. ఇది కొత్త టెక్స్ట్ బుక్లో ఇచ్చింది. పాత టెక్స్ట్ బుక్లో 4 డిగ్రీల నుంచి 39 డిగ్రీల సెంటీగ్రేడ్ ఇచ్చాడు. బట్ కొత్త టెక్స్ట్ బుక్లో మాత్రం 4 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతను ఇచ్చాడు, గుర్తుపెట్టుకోవాలి. రైట్. మరి దీని యొక్క డెప్త్ ఎంత అని చూసినట్లయితే 200 మీటర్స్ నుండి 2000 మీటర్స్ ఉంటుంది. 2000 మీటర్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాలి. సో ఎవ్రీ పాయింట్ ఇంపార్టెంట్ దీంట్లో, గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే ఒకసారి క్వశ్చన్ అడగడం జరిగింది. రైట్. సో మరి దీంట్లో ఏమేమి జీవులు ఉంటాయి, ఇక్కడ చూసినట్లయితే ఏమేమి జీవులు నివసిస్తాయి దీంట్లో బెథియల్ జోన్లో. దీనికి చిన్న స్టోరీ చెప్తాను వినండి. సో తిమింగలము, చేపలు, తిమింగలం ఒక చేప పెళ్లి చేసుకుంటాయి. జస్ట్ ఫన్నీ స్టోరీ, ఇది గుర్తుపెట్టుకోండి. తిమింగలం చేప పెళ్లి చేసుకుంటాయి. పెళ్లి చేసుకున్న తర్వాత సో అవేంటంటే క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దాం అనుకుంటాయి ఈరోజు. క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దాం అనుకొని సో అక్కడ వాళ్ళది ఒక చిన్న టేబుల్ వేసేసుకొని టేబుల్ పైన సో క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దాం అనుకుంటాయి కాబట్టి ఈ దీపం పెట్టుకుంటాయి అన్నమాట. రైట్. సో మనకి ఈ దీపం నుండి వచ్చేటువంటి మంట ఏ రంగులో ఉంటుందో తెలుసు కదా, ఎరుపు రంగులో, నెక్స్ట్ అదేవిధంగా గోధుమ రంగులో ఉంటుంది మంట అనేది. రైట్. నెక్స్ట్ ఈ యొక్క చేప ఏం చెప్తుందంటే, నువ్వు బయటికి వెళ్ళేసి, తిమింగలం భర్త, చేప భార్య, బయటికి వెళ్ళేసి ఏం తీసుకొస్తామంటే పెళ్లి రోజు కాబట్టి పగడాల హారం తీసుకున్నామని చెప్తుంది. పగడాల హారం తీసుకున్నామని చెప్తుంది. ఆక్టోపస్లను తీసుకురమ్మంటుంది, మంచిగా ఫ్రై చేస్తాను. ఆక్టోపస్ అదేవిధంగా దోసకాయలు పట్టుకున్నామని చెప్తుంది. రైట్. ఏది చేప తిమింగలంతో చెప్తుంది. ఆక్టోపస్లు దోసకాయ తీసుకున్నా మొత్తం కలిపేసి నేను కర్రీ చేస్తాను, మన ఇద్దరం కలిసి క్యాండిల్ లైట్ డిన్నర్ చేద్దామని చెప్తాను. సో అక్కడ టేబుల్ ఉంటే టేబుల్ని మొత్తం కూడా స్పాంజ్తో క్లీన్ చేస్తుంది. సో ఇది చిన్న స్టోరీ, గుర్తుపెట్టుకోండి. తిమింగలం, చేప, ఓకే, ఇవి రెండు ఏం చేస్తాయంటే పెళ్లి రోజు కాబట్టి తిమింగలాన్ని బయటికి పోయేసి, తిమింగలం బయటికి వెళ్ళేసేటప్పుడు తిమింగలానికి ఒక సంచి కూడా ఇస్తుంది. సో సంచిలో నువ్వు ఆక్టోపస్ దోసకాయలు తీసుకున్నా, సో నేను ఇక్కడ టేబుల్ ఉంది క్లీన్ చేసేసి దీనిపైన నీట్గా వాటిని వంట చేసి పెట్టేస్తాను, ఇద్దరం కలిసి తిందామని చెప్తాను. సో ఎలా అంటే క్యాండిల్ లైట్ డిన్నర్ కాబట్టి క్యాండిల్ ఉండదు కదా, దీపం పెట్టుకుంటాయి. దీపం పెట్టుకుంటే దీపం నుంచి ఎటువంటి మంట మనకు తెలుసు ఏ కలర్లో ఉంటుందంటే ఎరుపు గోధుమ రంగులో ఉంటుంది. సో ఇది చిన్న స్టోరీ, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసినట్లయితే మనకి ఈ జోన్లో బెథియల్ జోన్లో వచ్చేసి తిమింగలాలు ఉంటాయి, నెక్స్ట్ విధంగా చేపలు ఉంటాయి. సో దీపపు చేపలని స్పెషల్గా ఇచ్చాడు, గుర్తుపెట్టుకోండి. దీపపు చేపలు, నెక్స్ట్ చూసినట్లయితే ఎరుపు గోధుమ రంగు కలుపు మొక్కలు, ఉంటాయి. నెక్స్ట్ స్పంజికలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. స్పాంజెస్ అన్నాను, స్పంజికలు ఉంటాయి. నెక్స్ట్ అదేవిధంగా ఆక్టోపస్లు ఉంటాయి. దోసకాయ అంటే సముద్ర దోసకాయలు, సీకుకుంబర్స్ ఉంటాయి. నెక్స్ట్ పగడాలు ఉంటాయి. పగడాలు అంటే మనకు తెలిసిందా కోరల్స్ అనేవి కూడా ఇది జోన్లో ఉంటాయి. సంచి అంటే కోమటి సంచులు. సో కోమటి సంచులు అంటే మనకు తెలిసిందే జెయింట్ స్క్విడ్స్ అంటాం వీటిని. జెయింట్ స్క్విడ్స్. సో ఆల్రెడీ ఇక్కడ వచ్చింది కదా మనకి కోమటి సంచులు అనే పదం, ఒకసారి రీకాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో అలా తప్పకుండా ఒకసారి మనకు ఆల్రెడీ వచ్చిన వర్డ్ ఏదైనా మళ్ళీ ఒకసారి టచ్ అయినట్టే ఎక్కడ వచ్చిందో సో ఒక రీకాల్ చేసుకోవడానికి ట్రై చేయండి. రైట్. సో ఇవి వచ్చేసి మనకి ఈ యొక్క బెథియల్ జోన్లో ఉండేటువంటి జీవులు. సో ఇక్కడ ఉండే కూడా యాక్టివ్గానే ఉంటాయి, బట్ ఇక్కడ ఏంటంటే అంతగా కాంతి ఉండదు కాబట్టి ప్రొడక్షన్ అనేది తక్కువగా ఉంటుంది. సో ఇవి కూడా యాక్టివ్గా ఉంటాయి, పైకి కిందికి వెళ్తూ ఉంటాయి, వేటాడుతూ ఉంటాయి, వేటాడి తన యొక్క భక్షక జీవులు పట్టుకొని తింటూ ఉంటాయి. రైట్. సో ఇవి వచ్చేసి ఇక్కడ ఉండేటువంటి జీవులు, బెథియల్ జోన్లో ఉండేటువంటి జీవులు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఏంటంటే అబిస్సల్ జోన్, అబిస్సల్ మండలం. సో దీన్ని కాంతి రహిత మండలంగా చెప్పుకుంటాం. సో కాంతి రహిత మండలం. ఇక్కడ ఉష్ణోగ్రత వచ్చేసి 2 to 3 డిగ్రీ సెంటీగ్రేడ్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో దీని యొక్క డెప్త్ చూసినట్లయితే 2000 మీటర్స్ నుండి 6000 మీటర్లు ఉంటుంది. 6000 మీటర్లు ఉంటుంది.
మరి ఇక్కడ ఏమేమి జీవులు నివసిస్తాయంటే గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, లాస్ట్ టైం అడగడం జరిగింది. బ్రిటిల్ స్టార్స్ లేకుంటే బ్రిటిల్ స్టార్స్ అంటాం, బ్రిటిల్ స్టార్స్. నెక్స్ట్ ట్రైపోడ్ ఫిష్, త్రిపాద చేపలు, త్రిపాద చేపలు. నెక్స్ట్ యాంగ్లర్ ఫిష్, యాంగ్లర్ చేప, అంగుళ చేపలని ఇచ్చాడు. సో యాంగ్లర్ ఫిష్ అవి యాంగ్లర్ చేపలు. సో ఇవి మూడు కూడా మనకి ఏంటంటే ఈ యొక్క ఈ జోన్లో ఎబిస్సల్ జోన్లో ఉండేటువంటి జీవులు. సో లాస్ట్ టైం క్వశ్చన్ ఏమంటే బ్రిటిల్ స్టార్స్, త్రిపాద చేపలు, యాంగ్లర్ చేపలు నివసించేటువంటి మండలం ఏది, సముద్ర మండలం అనడం జరిగింది, రైట్. సో ఇలా క్వశ్చన్ అడగడం జరిగింది కాబట్టి దీన్ని కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. ఒక ఎగ్జామ్కి డిఎస్సి ప్రిపేర్ అవుతున్నామంటే ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్, టెక్స్ట్ బుక్లో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదవండి, ఏది మిస్ చేయకండి. క్వశ్చన్ ఎక్కడి నుండి అడుగుతారో తెలియదు కాబట్టి ప్రతి ఒక్కటి చదవండి. అప్పుడు మాత్రమే కాంటెంట్లో మనం 100% స్కోర్ చేయగలం, అప్పుడు మాత్రమే మనకు జాబ్ వస్తుంది. కాంటెంట్లో ఎవరైతే 100% స్కోర్ చేస్తారో వాళ్ళకి మాత్రమే జాబ్ వస్తుంది, గుర్తుపెట్టుకోండి, రైట్. సో ఇవి వచ్చేసి 3 రకాల మండలాలు, 3 రకాల మండలాల్లో నివసించేటువంటి జీవులు, రైట్. ఇక్కడ ఎబిస్సల్ మండలం చూసినప్పుడు ఏంటంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. సో ఎబిస్సల్ మండలంలో ఏంటంటే ఉష్ణోగ్రత చాలా తక్కువగా ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే మనకి ఇక్కడ ఉండేటువంటి జీవుల్లో కాంతి కూడా ఉండదు కాబట్టి కళ్ళు లోపించి ఉంటాయి, గుర్తుపెట్టుకోండి, కళ్ళు పూర్తిగా లోపించి ఉంటాయి. నెక్స్ట్ అస్థిపంజరం కూడా ఉండదు, అస్థిపంజరం కూడా ఉండదు. ఓకే, నెక్స్ట్ ఈ జీవులను బయటికి తీసుకొచ్చామనుకోండి వెంటనే చనిపోతూ ఉంటాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యాంగ్లర్ ఫిష్ ఉందనుకోండి, యాంగ్లర్ ఫిష్ చూసినట్లయితే యాంగ్లర్ చేప ఇది ఒడిసే కాంతిజనక చేపగా చెప్పుకుంటాం, కాంతిజనక చేప, కాంతిజనక చేప. లేదంటే దీని బయోల్యూమినిసెన్స్ అంట, మనకు తెలిసిందే బయోల్యూమినిసెన్స్, జీవ సందీప్తి అంటాం, రైట్. జీవ సందీప్తిని ప్రదర్శిస్తుంది, జీవ సందీప్తిని ప్రదర్శిస్తుంది. మరి ఈ జీవ సందీప్తిని ప్రదర్శించేటప్పుడు కాంతి చేప నుండి ఏ భాగం నుండి వస్తుందంటే ఒకసారి గుర్తుపెట్టుకోవాలి బాగా. సో కంటి చుట్టూ, కంటి చుట్టూ, నెక్స్ట్ అదేవిధంగా కడుపు క్రింద, నెక్స్ట్ పార్శ్వ భాగాల నుండి, గుర్తుపెట్టుకోండి, బాగా గుర్తుపెట్టుకోండి. కాంతి ఎక్కడి నుండి ఉత్పత్తి అవుతుందని చూసినట్లయితే కంటి చుట్టూ, నెక్స్ట్ కడుపు క్రింది భాగంలో, అదేవిధంగా పార్శ్వ భాగంలో సైడ్స్ నుండి ఏంటంటే ఈ కాంతి అనేది ఉద్భవిస్తూ ఉంటుంది. ఇలా ఉద్భవిస్తుంది కాబట్టి దీన్ని జీవి నుండి కాంతి వస్తే జీవ సందీప్తిగా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. బయోల్యూమినిసెంట్ కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. సో యాంగ్లర్ ఫిష్ చూసినట్లయితే ఇక్కడ మనకి దీనిలో కళ్ళు అనేవి పూర్తిగా లోపించి ఉంటాయి. దీని యొక్క దవడలు చాలా పెద్దగా ఉంటాయి, నోరు కూడా చాలా పెద్దగా ఉంటుంది, రైట్. నోరు పెద్దగా ఉంటుంది, అదేవిధంగా ఈ యొక్క పళ్ళు కూడా వంపులు తిరిగి ఉంటాయి. సో ఎలా ఉంటుందంటే ఆల్మోస్ట్ అలా యాంగ్లర్ ఫిష్ ఇలా ఉంటుంది. ఇలా ఉంటుంది. సో ఎంత పెద్దగా మనకి ఏంటంటే నోరు అనేది చాలా పెద్దగా ఉంటుంది, పళ్ళు ఇలా వంపు తిరిగి ఉంటాయి. ఎందుకంటే ఏదైనా జీవిని పట్టుకున్నప్పుడు సో అది ఆ నోట్లో నుండి బయటికి తప్పించుకొని పోకుండా ఉండటానికి పళ్ళు అనేవి వంపులు తిరిగి ఉంటాయి. సో మరి వీటి కళ్ళు కనిపించవు కదా, ఎలా పట్టుకుంటాయంటే జస్ట్ నోరు ఓపెన్ చేస్తుంది, ఇలా ఇలా అనుకుంటూ వెళ్తుంది. సో అదృష్టం ఉంటే దాంట్లోకి వచ్చినాయి, దాంట్లోనే పడిపోతూ ఉంటాయి. సో స్పర్శ జ్ఞానంతో లోపలికి గుంజేసుకుంటుంది. సో ఇలా రకరకాల జీవులు అనేవి సముద్ర వాతావరణంలో ఉంటే ఒక బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్ ఉంటుంది అక్కడ. అంటే ఎంత వైవిధ్యభరితమైనటువంటి మనకి వాతావరణం అనే సముద్రంలో ఉంటుంది కాబట్టి దానికి అనుకూలంగా సముద్ర జీవులు అనేవి అనేక అనుకూలాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మంచినీటి జీవుల్లో ఎలాంటి అనుకూలాలు ప్రదర్శిస్తాయో చూద్దాం. టిల్ ద నెక్స్ట్ క్లాస్, హ్యావ్ ఎ గ్రేట్ డే.